పొరపాటున చంద్రబాబు నాయుడు గారికి ఎవరైనా కూడా నిద్రలో మావిగన్ అని అన్నారంటే చాలు, బహుశా గుండాకి చనిపోతాడు. నారా చంద్రబాబు నాయుడు గారు నిద్రలో ఉంటే ఎవరైనా మావిగన్ అంటే ఆయన ఏమైపోతాడని చెప్తున్నాడు. ఈయన నీ బతుకు జాడ. రాజకీయాల్లో ప్రత్యర్థులు ఉంటారు, అభ్యర్థులు ఉంటారు, పక్షం ఉంటుంది, ప్రతిపక్షం ఉంటుంది, రకరకాల పార్టీలు ఉంటాయి. మాట్లాడే పద్ధతి ఒకటి ఉంటుందిగా. మావే గన్, మీవే గన్లు గంజాయిలు మీవే. కాబట్టి ఈ రోజు రోడ్డు మీద అడుక్కునే స్థితికి 11కు పడిపోయింది వైఎస్ఆర్సీపీ. గుండె ఆగిపోతుందా? ఎవరికి గుండె ఆగిపోతుంది? అసెంబ్లీకి రా అన్నా అంటే చాలు గుండె అయిపోయేది నీకు. సొంత చెల్లెలు ప్రెస్ మీట్ పెడితే చాలు గుండె అయిపోయేది నీకు. సొంత తల్లి సోషల్ మీడియాలో ప్రెస్ నోట్ వదిలితే చాలు గుండె అయిపోయేది నీకు. సునీత గారు కోటి మెట్లు ఎక్కి మా నాన్నకు న్యాయం చేయండి చాలు అంటే చాలు గుండె అయిపోయేది నీకు. అంతెందుకో ఎన్ని పెట్టుకున్నావు కదా, ఇన్ని సోషల్ మీడియాకి సంబంధించినటువంటి మైకులు, వాటి ముందు నువ్వు ప్రిపేర్ అయ్యి ఏదో రాసుకొని వచ్చావు కదా. అవి కాకుండా వీళ్ళల్లో నీ సోషల్ మీడియా, నీ పత్రిక, నీ ఛానల్ కాకుండా వాళ్ళు పొరపాటున ఏదైనా ఒక క్వశ్చన్ అడిగితే చాలు గుండె ఆగిపోయేది నీకు.